అయితే నరేందర్ రెడ్డి గారు ప్రేమను నిరాకరించాలనే కారణాలతో ఆత్మహత్యలు, దాడులు చేస్తున్న ఘటనలపై చట్టం ఎలా స్పందిస్తుందంటారు? ఈ మధ్య కాలంలో ప్రేమలకు సంబంధించి యాసిడ్ దాడులు, అదేవిధంగా నమ్మించి మోసం చేయటాలు ఎక్కువ జరుగుతున్నాయండి. ఉమ్, దానికి సంబంధించి ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే డిసిడెంట్ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పేరెంట్స్ ఎంత త్వరగా లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినా, లేదు లోకల్ ఎంఆర్ఓ గారికి తెలియపరిచిన, ఎంఆర్ఓ గారికి ఎందుకు అంటున్నానంటే చాలా మందికి తెలియకపోయిన విషయం ఏంటంటే ఎంఆర్ఓ మండల్ మ్యాజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు, మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు. కాబట్టి ఎంఆర్ఓ గారికి మనం ఇంటిమేషన్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు ద్వారా ఎస్ఐ గారికి లేదంటే అదర్ అఫీషియల్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కాబట్టి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఎటువంటి లా అండ్ ఆర్డర్ మిస్టేక్ కానీ జరగకుండా ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. దీనికి సంబంధించి రెండోది ఏంటంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే నియర్ బై ఏదన్నా సంఘటన జరిగినా, ఇటువంటి యాసిడ్ దాడులు కానీ, ప్రేమికులకు సంబంధించి ఎవరన్నా పారిపోతున్నప్పుడు పట్టుకొని వచ్చి వాళ్ళని కొట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు డైల్ 100 కానీ లేదా నియర్ బై పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇమీడియట్ గా ఎయిదర్ ఏ స్టేట్ కి సంబంధించి అయినా 112 అనేది టోల్ ఫ్రీగా ఉంది, పోలీస్ సంబంధించి ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించి. అదే విధంగా డైల్ 100 కూడా తక్షణ సహాయం కింద మనకి అందుబాటులో వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన యాక్టివ్ సెల్స్ జరుగుతున్నాయి ఆంధ్రాలో అయితే. అదే తెలంగాణ స్టేట్ కి సంబంధించి అయితే షీ టీమ్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కన్సల్ట్ అవ్వటం, లేదంటే నియర్ బై పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అవ్వటం, లేదా ఎంఆర్ఓ ఆఫీసుకి మనం ఇంటిమేషన్ చేసిన యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా ఎంఆర్ఓ గారు తక్షణ ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం ఉంటుందండి. దాని ద్వారా మనం కొద్దిగా రిలీఫ్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. ఎస్. అయితే నరేందర్ రెడ్డి గారు, మీకు గండికోట ఇష్యూ కేసు గురించి మీకు అవగాహన ఉండుండొచ్చు. ఎందుకంటే అక్కడ అమ్మాయి మైనర్గా ఉండి లవర్తో కలిసి గండికోటకు సందర్శించిన సందర్భంలో అన్నదమ్ములే కలిసి ఆ అమ్మాయిని చంపేశారు, అంటే పరువు హత్య చేశారు. అంటే అమ్మాయి అక్కడ కూడా మైనర్ అమ్మాయి. సో ఇలాంటి వాటిల్లో కోర్టు ఎలా వ్యవహరిస్తుందంటారు? కోర్టు ఇట్లాంటివి చాలా రేరుగా జరుగుతాయండి, అరుదుగా జరుగుతాయి. కానీ కోర్టు ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాల్లో సుమోటోగా కేసుని తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. అదేవిధంగా డీజీపీకి కన్సర్న్ స్టేట్ ఏ స్టేట్ లో జరిగితే ఆ స్టేట్ కి సంబంధించిన డీజీపీకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి సర్క్యులర్ అనేది, డైరెక్షన్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు కానీ తక్షణంగా స్పందించి వాటికి త్వరగా అసలు ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికని తెప్పించుకొని పరిశీలించడానికి ఆర్డర్ అనేది హైకోర్టు ప్రథమంగా, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే నరేందర్ రెడ్డి గారు, ఒక కాలర్ అయితే ఉన్నారు తిరుపతి నుంచి, హేమ గారు. హేమ గారు నమస్కారం అండి. హేమ గారు నమస్కారం. హేమ గారు కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. మరొక కాలర్ అయితే ఉన్నారు నరేందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా దగ్గర ఒక భూమి ఉంది 10 గుంటలు. అయితే మొత్తం 3 భాగాలు సార్. ఒక భాగం నాకు వస్తుంది, 2 భాగాలు అతని పోతుంది. అయితే ఆ భాగం కొలిపించి అమ్ముకుంది సార్. నా భూమిలోకి దారి ఇవ్వట్లేదు, దానికి పరిష్కారం ఏంది? ఓకే, వేరే ప్రైవేట్ సర్వేయర్ పెట్టి పంచుకోండి సార్. గవర్నమెంట్ సర్వేయర్ ని వాడాలా? అది రూల్ ఏంది? దానికి ఆపుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని పెన్షన్ పెట్టాలంటే సర్వేకి అప్లై చేసుకున్నారా మీరు? సర్వే ఏం లేదు సార్, ఆయన ప్రైవేట్ సర్వేయర్ పెట్టి కొలిపించిండు. అతన్ని అమ్ముకుండు, నాకు దారి ఇవ్వకుండా నేనేం కిందికున్నా. అయితే నాకు దారి ఇవ్వమంటే ఇవ్వట్లేదు, పెండింగ్ పెడుతున్నాడు. అయితే అతనికి అమ్ముకుంటే నాకు సంబంధం లేదని అంటుండు. దానికి ఏం చేయాలి? మేము ఎవరిని అప్రోచ్ కావాలా, ఏం చేయాలి? దాని పరిష్కార మార్గం చెప్తారని. ఒక్క నిమిషం ఉండండి, మీరు సార్తో మాట్లాడతాను. అయితే నరేందర్ రెడ్డి గారు 10 గుంటల భూమి ఉంది, అందులో ఒక భాగం ఇతనికి వస్తుంది, 2 భాగాలు వేరే అతనికి వస్తుంది. ఆ 2 భాగాలని వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు. కాకపోతే ఈ 1% ఉన్నటువంటి వ్యక్తికి మామూలుగా దారి అనేది వదలాలి.
భూమిలోకి. ఆ దారి వదలకుండా ఆ భూమిని అమ్మేసుకున్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి, గవర్నమెంట్ సర్వేకి అప్లై చేయమంటారా, ఇంకేమైనా ప్రొసీజర్ ఉందా అని అడుగుతున్నారు. ఉందండి, సివిల్ కోర్టును అప్రోచ్ అయితే మనకు రిలీఫ్ అనేది దొరికిద్దండి. అది వచ్చేసి ఈజిమెంట్ యాక్ట్ కి సంబంధించిన ప్రొవిజన్ కింద మనం కోర్టులో ఫైల్ చేసుకోవాలి ఉంటుంది, అలాంగ్ విత్ సిపిసి సివిల్ ప్రొసీజర్ ని బట్టి. దానికి సంబంధించి ఖచ్చితంగా బాట అనేది, దారి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది పూర్తిగా వాళ్ళదైనప్పటికీ కూడా. ఎస్. అయితే సార్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారా అండి? లైన్లోనే ఉన్నా. సివిల్ కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. ఎస్, మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చండి. సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి మీకు ఇట్లా దారి వదలట్లేదు అని చెప్పి మీరు ఒక పిటిషన్ అయితే పెట్టుకోవచ్చు. సార్ మరి దానికి ఎవిడెన్స్ ఏమైనా పెట్టాలా సార్? ఎవిడెన్స్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి. ప్రీవియస్ గా ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఈసీ, మీరు కొనుక్కున్న ల్యాండ్ కి సంబంధించిన ఈసీ, అడంగలు, ఇవి ఉన్న ఏదైతే రెవెన్యూ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గా పెట్టి ఆ కన్సర్న్ ఏదైతే జ్యుడిషియల్ వైజ్ గా ఉన్న సివిల్ కోర్టు మీరు అప్రోచ్ అయితే ఒక కౌన్సిల్ ని, లీగల్ కౌన్సిల్ ద్వారా మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకుంటే మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. సార్ ఇప్పుడు అతనికి ఏం లేవు సార్ డాక్యుమెంట్స్, మాకే ఉంది, పట్టా ఉంది. మరి ఇప్పుడు అతను నోటీసు కొన్నాయన కూడా ఇవ్వాలా సార్, ఈయన కూడా ఇద్దరికి ఇవ్వాలా? హలో సార్, అతని కొన్నాయనకు నోటీసు, అమ్మినాయనకు నోటీసు ఇవ్వాలా సార్ కోర్టు ద్వారా? ఎస్, అంటే నరేందర్ రెడ్డి గారు నోటీస్ అనేది ఇప్పుడు కొన్న వ్యక్తులకు ఇవ్వాలా, లేకపోతే అమ్మిన వ్యక్తులకు ఇవ్వాలా, లేకపోతే ఇద్దరికి ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే మన డాక్యుమెంట్ ప్రకారం సార్, ఏదైతే డాక్యుమెంట్ మనం రిజిస్టర్ చేయించుకున్న రిజిస్టర్ డాక్యుమెంటా లేదంటే అన్రిజిస్టర్ అగ్రిమెంటా అనేది మనం చూసుకుంటే, ఆ అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా మనం వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ ఫుల్ పేమెంటా లేదా పార్ట్ పేమెంట్ గా తీసుకున్నావా లేదా బిల్ కాంట్రాక్ట్ గా మనం రాపించుకున్నావా అనేది దాంట్లో ఉంటది. దాంట్లో కానీ షెడ్యూల్ కూడా పూర్తిగా మనం పలకరించుకొని ఉంటాం కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది అప్పుడు ఎవరైతే ఎంత వాటికి అమ్మారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏదన్నా అమ్మకం ఆ అగ్రిమెంట్ రాసే మార్గాన్ని ఏదన్నా మిస్యూజ్ చేశారా, లేని పక్షంలో కొనుక్కున్న వాళ్ళకు సంబంధించి వీళ్ళు ఏదైనా అబ్జెక్ట్ చేస్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. సార్ అతని పేరు మీద పట్టా కూడా లేదు సార్, నా పేరు మీద పట్టా ఉంది, మా అమ్మ పేరు మీద. అదే మరి పట్టా లేకుండా కూడా అమ్మేయండి సార్, మరి అతని మీద ఏం చేయాలి మేము? పట్టా లేకుండా కొన్న వాళ్ళు ఎలా కొన్నారండి? ఉట్టిగా అవి చుట్టుపక్కల ఇల్లు సార్, అది అని వాడిని అని అమ్మేడు. మీరు కొన్న దానికి సంబంధించిన ఈసీ తీపియండి సార్. ఈసీ తీపిస్తే ఎక్స్టెంట్ అనేది ఎంత అనేది ఉండిద్ది అనేది దాంట్లో ఈసీలు క్లియర్ కట్ గా ఉంటది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అనేది నియర్లీ 30 years తీపిస్తే, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కాడి నుంచి 1983 నుంచి తీపిస్తే మీకు యూజ్ఫుల్ గా ప్రతి ట్రాన్సాక్షన్ డేట్ వైజ్ గా, ఎక్స్టెంట్ వైజ్ గా మీకు క్లియర్ కట్ గా వస్తుంది. అప్పుడు ఆ ఈసీని మీరు పెట్టుకొని మీరు సివిల్ కోర్టును అప్రోచ్ అయితే సరిపోద్దండి. ఇంజక్షన్ ఆర్డర్ రెండు ఇస్తారా సార్? ఏంటండి? ఇంజక్షన్ ఆర్డర్ రెండు ఇస్తారా సార్ కోర్టు నుంచి? స్టే ఇంజెక్షన్ ఆర్డర్ రెండు ఇస్తారని అడుగుతున్నారండి. ఇంజెక్షన్ ఆర్డర్ లోనే స్టే అండి. ఇంజెక్షన్ ఆర్డర్ స్టే ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. అదే ఓకే. అలా అయితే నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేమను ప్రైవేట్గా వెలుగులోకి తేవడాన్ని దుర్వినియోగం చేస్తే దాని మీద చట్టం ఏం చెప్తుందండి? ఖచ్చితంగా ఏదైతే ప్రైవేట్ వీడియోస్ కానీ ఇలా వైరల్కి సంబంధించిన అవ్వడానికి లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ధోరణికి సంబంధించి ఏదైనా వీడియోలు మనం ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకే అదర్ సోషల్ మీడియా ఎక్స్పోస్ట్లో చేసిన వారు కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా అది పాత పేనల్ ఐపీసీ ప్రకారం, అదేవిధంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్. ఏదైతే పోలీస్ స్టేషన్ ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మనం రిపోర్ట్ ఇస్తే, ఈ విధంగా పలానా వ్యక్తి మా మీద ఈ విధంగా ఆన్లైన్ లో చేశారండి, ఇట్లా యాప్స్ లో నెట్వర్కింగ్స్ లో పెడుతున్నారు అని చెప్పేసి మనం కానీ కంప్లైంట్ ఇస్తే దానివల్ల నాది డ్యామేజ్ అవుతుంది,
నా పరువు మర్యాదలు ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి, మా ఇంటి పరువు ఇట్లా చేస్తున్నారు అనేసి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. తక్షణంగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. ఎస్. అయితే నరేందర్ రెడ్డి గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, ప్రియా గారు మెట్టుగూడ నుంచి. ప్రియా గారు నమస్కారం అండి. ప్రియా గారు నమస్కారం. ప్రియా గారు వినిపిస్తుందా అండి? మీరు మీ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అని చెప్పి ఇంటర్ రిలీజియన్ ప్రేమల్లో ఎదురయ్యే చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటికైతే ఎటువంటి ఇంటర్ క్యాస్ట్ కు సంబంధించి మ్యారేజెస్ ప్రస్తుత సమాజానికి జరుగుతూ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఎటువంటి ఏదన్నా వైలేషన్ జరిగిద్ది లేదంటే అక్కడ ఏదైనా ఎదురయ్యే ఇబ్బందులు ఉంటాయి అని మనం అనుకుంటే నియర్ బై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అయినా రిజిస్టర్ ఆఫీస్ అయినా మనం వెళ్ళేసి మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత నియర్ బై వాళ్ళ కస్టమ్స్ ట్రెడిషన్స్ ప్రకారం వాళ్ళిద్దరు వెళ్ళి ఏదైనా యాజ్ పర్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ రిట్స్ ప్రకారం ట్రెడిషన్స్ ప్రకారం చేసుకొని కన్సర్న్ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్ ఇచ్చే సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్. లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇస్తారు, టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నట్లు ఇస్తారు, ఇక్కడ మ్యారేజ్ అయ్యింది అనేసి. ఈవెన్ అవి హెల్ప్ఫుల్ అవుతాయి. దానితో పాటు మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కానీ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే అది లీగల్ గా పర్మనెంట్ గా చెల్లుతుంది. ఓకే, దాని ద్వారా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు.